ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.
నేటి మన ధ్యానాంశము మారు మనసు, రిపెంటెన్స్. ఇది చాలా మానవుని యొక్క జీవితంలో చాలా అవసరమైంటున్నది. కాబట్టి నేను ఈ యొక్క అంశాన్ని ఎన్నుకున్నాను. దీన్ని మనము ధ్యానించబోతున్నాం. ధ్యాన అంశానికి సంబంధించినటువంటి పరిశుద్ధ లేఖన భాగము మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో పరిశుద్ధుడైనటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఈ విధంగా ఆయన గలిలయ, యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి జన సమూహాలన్నిటికీ కూడా సువార్తను ఈ విధంగా మనం ప్రకటిస్తూ ఉన్నాడు. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము పొందుడి అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనము ఈ వాక్యములో గమనిస్తున్నాం. అంటే దీనికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇది అంశం. ప్రతి మానవుని యొక్క జీవితానికి ఇది ఎంతో అత్యవసరమైనటువంటిది, నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళడానికి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గురించి కొన్ని నిమిషాలు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాము. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే అదే అధ్యాయము మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో ఇక్కడ దేవుడే మానవ రూపములో మానవ కుమారునిగా ఈ లోకములో జన్మించి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుడి అని సువార్తను ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవేతరులకు అందరికీ కూడా బోధించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే రెండవ పత్రిక పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 9లో మనం గమనించినట్లయితే ఆయన మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, అందరూ మారు మనసు పొందాలని అనే విషయం ధ్యానించారు. అంటే ఏమి అర్థము? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, దాన్ని పొంది తీరాలి అనేటువంటి విషయాన్ని. అందుకే దేవుడు యొక్క రెండవ రాకడ ఆలస్యమవుతుంది. ఎందుకు రెండవ రాకడ ఆలస్యమవుతుంది అని అంటే చాలామంది ఇంకా 90% రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి శ్రద్ధ చూపాలి. మన జీవితాలు ఫ్యూచర్లో మనం మంచి ఆత్మీయ జీవితం జీవిస్తూ, ఆత్మ ఫలములు ఫలిస్తూ నిత్య జీవానికి మనం నడిపించబడాలి అంటే తప్పనిసరిగా మనము మారు మనసు పొంది తీరాలి. కాబట్టి ఈ 3 విషయాలు మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మార్కు సువార్త 1:4, తర్వాత 1వ అధ్యాయము 15వ వచనంలో, మొదటి అధ్యాయంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన భక్తుడు దేవుని చేత ఈ యొక్క సందేశాన్ని యోహాను భక్తుని చేత మనకు తెలియపరిచాడు. అదేవిధంగా దేవుడే స్వయాగా తిరిగి ఆయనే ఈ లోకానికి వచ్చి కాలము కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, అందరూ తప్పనిసరిగా బాప్తిసం పొందండి అని కూడా వారు కూడా చెప్పినట్లుగా మనం తెలుస్తున్నాం. అదేవిధంగా పేతురు రాసిన 2వ పత్రికలో కూడా దీర్ఘశాంతం వహించినాడు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ముందుగా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది తీరాలనే విషయం కూడా ఇక్కడ తెలియపరచబడింది. అదేవిధంగా చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలుగచేయును అనేది. దైవ చిత్తమైనటువంటి దైవానుసారమైనటువంటి దుఃఖము మారు మనస్సు విషయంలో అది
కలుగజేయుచున్నది అని రాసి. కాబట్టి రక్షణార్థమైనటువంటి మారు మనస్సు కలుగజేయుచున్నది అండి. కాబట్టి మనం ఖచ్చితంగా రక్షణార్థమైన మారు మనస్సు పొందాలి అంటే మనము దేవుని చిత్తాన్ని బట్టి దాన్ని హృదయాంతరంగం నుండి మనము దుఃఖపడాలి అనేటువంటి విషయాన్ని ఈ ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మనము గమనించి, కాబట్టి మనము ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఆజ్ఞ అని మనము గమనించాలి. కాబట్టి ఈ భూలోకములో జన్మించిన ప్రతి జన్మపాపి, ప్రతి కర్మపాపి కూడా ఏం చేయాలి? మొట్టమొదటిగా తప్పనిసరిగా వారు రెండవసారి జన్మించిన అనుభవంలోకి రావాలంటే యేసులో తిరిగి జన్మించాలి. అంటే ప్రతి కంప్లీట్గా వారంతా కూడా వారి యొక్క శరీర ప్రాణాత్మలు పూర్తిగా వారు సమర్పించుకోవాలి. శరీర అవయవములన్నీ కూడా దేవుని యొక్క పరిచర్యకే వాడబడాలి. అంటే నూతనత్వముగా అన్ని విషయంలో వారు నూతన పరచబడినటువంటి వారైనటువంటి వారు కాబట్టి సంపూర్ణ మారు మనసు పొందినటువంటి వారై వారు జీవించాలి అనేటువంటి విషయము మనము ఇక్కడ గ్రహించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే జన్మపాపులు కర్మపాపులు అనేటువంటి వారు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే వారు విరిగి నలిగిన మనస్సుతో దుఃఖపడుతూ వారి పాపములన్నింటినీ ఒప్పుకొనుచు కప్పుకొనకుండా ఉన్నట్లయితే పాప క్షమాపణ జరుగుతుంది. తద్వారా మారు మనసు సూచనగా బాప్తిసము మనము పొందగలుగుతాము. నిత్య జీవానికి మనము వారసులుగా దేవుని పిల్లలుగా మనము జీవించగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా మనము దీన్ని పాటించి మనము తీరాలి అనే విషయం తెలుసుకోవాలి. ఓకే, అదేవిధంగా గమనించినట్లయితే ముందుగా మనం మనస్సు గురించి వాట్ ఈజ్ మైండ్, ముందు మనస్సు అంటే ఏమి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటే చాలా మంచిది. అంటే మంచి చెడ్డలను గ్రహించేదే మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మంచి చెడ్డలను గ్రహించేది అంటే ఆలోచనలు తలంపులకు నిలయమే హృదయము, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి దీని గురించి మనము ఈ మనసు అనేటువంటిది అందరికంటే వేగంగా ప్రయాణిస్తుందంట. ఇది ఈ యొక్క మనస్సు. కాబట్టి మంచి మనస్సు కలిగినటువంటి యేసు ప్రభువు మనిషికే దీన్ని మనకు తన యొక్క మనసును మనకు అనుగ్రహించాడు. కాబట్టి దాన్ని మనము కాపాడుకుంటూ దేవుని చిత్తానుసారంగా మనం ఫలిస్తూ దేవుని యొక్క అభిష్టం మేరకే దేవుని యొక్క ఇష్టపూర్వకమైనటువంటి ఘనతాస్పదముగాను ఆయనకు ఇష్టపూర్వకంగా మహిమాస్పదముగాను ఉండే ఆత్మీయ జీవితాన్ని మనము జీవించాలి అనేటువంటి విషయాన్ని మనము ఈ ద్వారా మనము గ్రహించగలుగుతాము. అదేవిధంగా మనము చూసినట్లయితే కాబట్టి మనము ఆ విధంగా మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనము ఈ లక్షణాలను మనం మామూలుగా కలిగి ఉంటారు. అది మొట్టమొదటిగా చూసినట్లయితే యేసు బలమైన విశ్వాసులుగా యేసు మనస్సు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి కొన్ని ముఖ్యమైనటువంటి ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఏది మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే బలమైన విశ్వాసులుగా వాళ్ళు జీవించాలి అనేటువంటి విషయం. అంటే వాళ్ళు ప్రతి దినము వాళ్ళు ఏం చేయాలి? స్తుతించాలి, వాళ్ళు ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లించాలి. తర్వాత సామాజిక సేవా దృక్పథం కూడా కలిగి వారు జీవించాలనేటువంటి విషయాలు మనము గ్రహించాలి. ఇవి తూచా తప్పకుండా వీటిని అవలంబిస్తూ ఉండాలి. అదేవిధంగా దైవ వాక్యాన్ని మనం అనుదినం కూడా చదువుతూ ఉండాలి, దాన్ని విశ్వసించాలి, దాన్ని హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా మనము జీవించే మనసు మనకు ఉండాలి. అదేవిధంగా ప్రేమించే మనసు ఉండాలి, అదేవిధంగా క్షమించే మనసు కూడా మనకు ఉండాలి. యేసు మనస్సే మనకు ఆదర్శంగా తీసుకొని దాని ప్రకారంగా మనము జీవించాలి. కాబట్టి తగ్గింపు కలిగినటువంటి మనస్సు కూడా మనకు ఉండాలి, సరి చేసుకునే మనస్సు కూడా మనకు ఉండాలి, దృఢమైనటువంటి మనస్సు మనకు ఉండాలి. పరలోక సంబంధమైన వాటి మీదే మనం మనస్సును మనం ఉంచుకోవాలి. కాబట్టి అంటే అర్థమేమి? దేవుని మీదే మనము ఆధారపడే మనస్సు ఉండాలి, దేవుని మీదే ఆధారపడి ఉండాలి. ఉదాహరణగా మనం చూసినట్లయితే భక్తుడు దావీదు రాసిన కీర్తన 143 8వ వచనంలో గమనించినట్లయితే 143:8
నీ వైపున కన్నులెత్తుచున్నాను అని ప్రార్థించినాడు. ఆయన ఎంతో వినయవేతలు భక్తి కలిగినటువంటి వాడై నీ వైపు నేను కన్నులెత్తుచున్నాను, ఇది నా మనసు కన్నులెత్తుచున్నాను, నేను నా మనసును పైకెత్తి నిన్ను వేడుకుంటున్నాను అంటాడు. కాబట్టి మన మనసంతా కూడా పరలోక సంబంధంగా ఉండాలి, యేసు మీదే ఉండాలి, యేసు ప్రభువును హత్తుకునే ఉండాలి, యేసు మీదే మనం ఆధారపడి ఉండాలి. కాబట్టి మారు మనస్సు ఫలము ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే తిరిగి రెండోసారి జన్మించినటువంటి అనుభవం కలిగి ఉన్నారో వారు తప్పనిసరిగా మారు మనసు ఫలములు కలిగి ఆదర్శమైన క్రైస్తవ కుటుంబంలో ఈ లోకంలో జీవించాలి. అంటే మారు మనసు ఫలం అంటే యథార్థత, ప్రేమ, దాతృత్వం. దీంట్లో అతి ముఖ్యమైనటువంటిది ప్రేమ. మనం ఉన్నాం అదే విధంగా దేవుడు కూడా అదే కోరుకున్నది. వాడు పదాజ్ఞల్లో కూడా మొట్టమొదటి ఆజ్ఞ, నన్ను మీరు మనసారా హృదయానుసారంగా మీరు మనసారా హృదయానుసారంగా మీ శక్తితో బలముతో నన్ను ప్రేమించండి అంటున్నాడు ఇది దేవుడు. అదేవిధంగా ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించండి. ఏ విధంగా మీరంతా మీరు ప్రేమించుకుంటున్నారో అదేవిధంగా ఇరుగు పొరుగు వాడు కూడా ప్రేమించండి. కాబట్టి ప్రేమించే విషయంలో మనం తూచా తప్పకుండా దేవుని యొక్క సలహాను మనము పాటించి మనం తీరాలి. అదేవిధంగా దాతృత్వ స్వభావం. దీంట్లో మనము ఒకటి ఇక్కడ గమనించాలి. చాలామంది అసలు పేదవారిలోనే ఎక్కువ దేవుడు అంటే భయము, భక్తి, ప్రేమ, అభిమానము, వారి పరిచర్యకు సహాయం చేయాలనేటువంటి మంచి ఉద్దేశాలు కలిగి ఉంటారు. ధనవంతులకు ఆ యొక్క ఉద్దేశం అనేది ఉండదు. అయితే దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా దేవుని పరిచర్యకు సహాయ సహకారాలు అందించే విషయంలో ముందుగా ఉండాలి. ఆసక్తిని వారు చూపాలి. వారికి కలిగినంతా కూడా మనకు తెలుసు. ఒకసారి యెరూషలేము పట్టణంలో కానుకలు వేసేటప్పుడు దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక బియ్యం మీద 2 కాసులు ఉన్నదంతా సమర్పించినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనకు మంచి దాతృత్వ స్వభావాన్ని దయచేయాలి. అంటే ఇతరులకు కూడా మనం దాన ధర్మాలు, సత్క్రియలు కూడా మనము చేయటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాము. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు ఫలములు ఫలించాలి, వెలుగు ఫలములు ఫలించాలి, తర్వాత ఆత్మీయ ఫలములతో సమృద్ధిగా ఫలించు ఆదర్శమైన క్రైస్తవ జీవితం మనము ఖచ్చితంగా మనము జీవించాలనేటువంటి విషయం మనము తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయం కదా. యథార్థత కూడా కలిగి ఉండాలి. నిజమే సత్యస్వరూపులుగా మనము జీవించాలి. నిజమైనటువంటి క్రైస్తవులుగా మనము జీవించాలి. ఇక్కడ తెలుసు మనకు బైబిల్ గ్రంథంలో ఉదాహరణగా చూసినట్లయితే యోబు ఆయన యథార్థవంతుడు ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన జీవించాడు. అయితే ఆయన ఎంత శ్రమలు వచ్చినా కూడా ఆయన చాలా భరించగలడు. అది మనకు మాదిరిగా తీసుకోవాలి. శ్రమల్లో ఏం చేయాలి? శ్రమలలో విశ్వాసము కాపాడుకోవాలి, శోధనలో పరిశుద్ధత మనము కాపాడుకోవాలి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు అది మామూలే, మనకు లాభకరం. అసలు శ్రమలు ఎవరికి లాభకరమా అంటే విశ్వాసులకే లాభకరం. మరింతగా మనం రెట్టింపుగా ఆత్మీయతలో వర్ధిల్లుతాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేకంగా మనము పొందుకుంటాము. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా చింతపడకూడదు, ఏ విధంగా మనము భయపడకూడదు, కృంగిపోకూడదు, ధైర్యముగా ఎదుర్కోవాలి, దేవుని ఆశ్రయించాలి. ఆయనే మనకు తగినటువంటి పరిష్కారం కూడా మనకు ఆయన కలుగజేస్తాడు అనేటువంటి విషయము మనము తెలుసుకోవాలి. కాబట్టి శ్రమలు లాభకరము. అదేవిధంగా శోధనలు వచ్చినప్పుడు మనం పరిశుద్ధత చాలా కాపాడుతుంది. ఈ విషయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎవరు మాదిరిగా తీసుకోవాలి? యాకోబు అనేటువంటి యోసేపును మనం తీసుకోవాలి. కాబట్టి చాలామంది శోధనలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత 40 ఏళ్ళు ఎక్కడ ఉన్నారైనా ఉపవాసంగా అడవిలో ఉన్నారు. 40 దినాలు ఉన్నారు వాళ్ళు. ఆ సమయంలో సాతాను ఏ విధంగా జీవించాడు? వాక్యం ద్వారానే ఆయన జయించగలిగాడు. మనం కూడా అంటే శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాక్యం మీదే ఆధారపడాలి. వాక్యమే మనము పరిశుద్ధ జీవాహారముగా, జీవజలముగా దాన్ని స్వీకరిస్తూ ఆత్మ బలాన్ని మనం పొందుకుంటూ ముందుకు మనం ధైర్యంగా సాగుతూ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ను మనము జయిస్తూ ఇతరులకు ఆదర్శమైన బిడ్డలుగా మనము జీవించాలనేటువంటి విషయము ఈ ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. అదేవిధంగా ఈ సుగుణములు కలిగి ఉండుట, వీటిలో అతి ముఖ్యమైనదే దేవుని ప్రేమ అనేది మనము గ్రహించాలి. తర్వాత అందరిలో ఉన్నప్పుడు నోటిని, ఒంటరిగా ఉన్నప్పుడు మనసును మనము కాపాడుకోవాలంటే మనకు ఈ కంట్రోల్ ఉంచుకోవాలి మనము. తర్వాత
10 మందిలో ఉన్నప్పుడు నాలుకను మనము కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మనసును మనము కంట్రోల్గా ఉంచాలి. ఎందుకంటే సామాన్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఎన్నో చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దైవిక సంబంధమైనటువంటి పాటలే, స్తుతి ఆరాధనలే మనము పాడుకుంటూ సంతోష సమాధానాలతో మనము జీవించాలి అనే విషయం మనము గ్రహించాలి. కాబట్టి నోటిని 10 మందిలో ఉన్న నోటిని కూడా మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాబట్టి నోటిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత మనము మన మనసును కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇది మనము గ్రహించాలి, దీని ప్రకారంగా మనము జీవించాలి. తర్వాత మారు మనసు పొందిన వారిలో క్రింది ఈ చెడు లక్షణాలు అనేటువంటివి ఉండకూడదు. క్రింది లక్షణాలు ఉండకూడదు. మొట్టమొదటిగా చూసినట్లయితే దుష్ట మనసు ఉండాలి. చాలామందికి దుష్ట మనసు అనేది ఉండదు. దుష్ట మనసు కలిగినటువంటి బిడ్డలుగా ఉంటున్నారు చాలామంది. అది చాలా తప్పు. దుష్టులు, తర్వాత అబద్ధికులు, అబద్ధాలు ఆడేది, దుష్టత్వము, దుష్టక్రియల్లో పాల్గొనడము, ఇవి చాలామంది క్రైస్తవులుగా చేస్తున్నారు. ఇది ఎవరికి లక్షణమో, ఇది ఎవరిది? ఇది లోక సంబంధమైనటువంటిది. అంటే సాతాను బిడ్డలే, లోక సంబంధమైనటువంటి వారే ఈ క్రియల్లో వాళ్ళు పాల్గొంటారు, దుష్ట క్రియల్లో వాళ్ళు పాల్గొంటారు. అబద్ధాలు చెప్పే వరకు అలవాటు వారికి ఉండాలి. మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అది ఉండదు. దుష్ట క్రియల్లో పాల్గొనకూడదు. తర్వాత మంచి వారితో మనం సహవాసము మనం చేయాలి. కాబట్టి అదేవిధంగా మనము ఈ యొక్క అబద్ధాలు కూడా చెప్పకూడదు. అబద్ధాలకు జనకుడు కూడా మనకు తెలుస్తుంది సాతాను. కాబట్టి సాతాను బిడ్డలుగా జీవించే వారికి ఈ దుష్ట లక్షణాలు ఉంటాయి. వీటిని మనము వదిలిపెట్టాలి, వీటిని మనము విసర్జించాలి. అదేవిధంగా ద్వంద్వ మనసు చాలామంది కూడా మనకు ఉంటుంది. మనకు తెలిసినటువంటి విషయమే ఇది, ద్వంద్వ విషయము. కర్నేల్ పర్వతంలో మనము అక్కడ జరిగినటువంటి ఈ మన దైవ జనమైనటువంటి ఏలియా గారు చేసినటువంటి అద్భుతం కూడా మనకు తెలుసు. ఆయన ఎంతో బాధపడినాడు. ఇజ్రాయేల్ ప్రజలు ద్వంద్వ మనసు కలిగి జీవిస్తూ ఉంటే వారికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి ఆయన గొప్ప కార్యం, అద్భుత కార్యము దేవుని చేత చేయించగలిగాడు. నిజదేవుడుగా ఆయన నిరూపించగలిగాడు. ఆ విధంగా మనము ఉండాలి. కాబట్టి దృఢమైన మనస్సుకు కలిగి ఉండాలి. మనము ఒకే ఒక మనస్సుకు మనము కలిగి ఉండాలి, దేవుని యందే ఉండాలి. చంచలమైన మనసు అనేది ఉండకూడదు అనే విషయం దీని ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా మనం చూస్తే మనలో చింతించే మనసు ఉండకూడదు. చాలా మందిలో క్రైస్తవులుగా ఉంటారు, రక్షించ పొందినామంటారు, నిజ క్రైస్తవులు అంటారు, కానీ చింతించే మనసు ఉండకూడదు. చింతించే మనసు ఏమవుతుందంటే కృంగతీస్తుంది, మనిషిని మానసికంగా కృంగతీస్తుంది. దాని నుంచి ఇంకా అనేకమైనటువంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. బీపీ పెరగకపోవడము, తర్వాత షుగరు, ఇది గుండెకి సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎటువంటి పరిస్థితుల్లో మనం చింత అనేది పెట్టకూడదు. చింత యావత్తు దేవుడే అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వల్ల నా ఇద్దరు నుండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. కాబట్టి మీకు ఏ సమస్య, ఏ తొందర, ఏ ఇబ్బంది, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ముందుగా మనం అప్రోచ్ కావాల్సింది, ఆశ్రయించాల్సింది దేవుడిని. అప్పుడే దేవుడే మనకు అన్ని విధాలా మేలు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మనకి ఇస్తున్నటువంటి పరిష్కార మార్గాన్ని కూడా మనము ఆయనకు చూపుతాడు. అదేవిధంగా అహంకారం అనేది కూడా ఉంటుంది. చాలా మందిలో గర్వం అనేది ఉంటుంది. క్రైస్తవులుగా తగ్గింపుదలే ఉండాలి, తగ్గింపుదల ఉండాలి. ఎవరైతే దేవుడు తగ్గిస్తాడో అని హెచ్చరిస్తాడో పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చాలామంది గర్వపడుతూ ఉంటారు, వారి యొక్క ఉన్నటువంటి హోదాను బట్టి, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి అన్నాన్ని రకరకాలుగా వారు అహంకారంగా, గర్వంగా వారు తీస్తారు. కాబట్టి అది ఉండకూడదు. అదేవిధంగా మనం చూసినట్లయితే వారిలో కోపం అనేది ఉంది. కోపం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు వారు చేస్తుంటారు, మనకు గమనించు. కాబట్టి తన కోపమే తనకు శత్రువు అనేది సామెత ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము కోపపడకూడదు అనేటువంటి విషయాన్ని మనము త్వరగా కలిసాం. తర్వాత కామ, క్రోధం, మదమత్సరములు కూడా వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా చాలా క్రైస్తవులో మనకు అగుపడుతూ ఉన్నాయి. దేవునికి అయిష్టమైంది సంపూర్తిగా. ఇవన్నీ కూడా ఈ దుష్ట క్రియలన్నిటిని, దుష్ట లక్షణాలన్నిటిని కూడా మనము పూర్తిగా మనం వదిలిపెట్టాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనకు సంపూర్ణ మారు మనసు అంటే యేసులో రెండవసారి తిరిగి జన్మించినటువంటి మనసు ఉండాలి. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయములు నూతనపరచబడినటువంటి అనుభవం మనలో ఉండాలి. శరీర అవయములన్నీ కూడా దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగపడే సాధనములుగా మనము జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క అది సంకల్పమై ఉన్నది. మా ముగింపుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఓకే. కృపా సత్య సంపూర్ణ, ఇంతవరకు మీరు మాకు తెలియపరిచినటువంటి మీ యొక్క సందేశాన్ని బట్టి మీకు
కృతజ్ఞతాస్థుతులు మేము చెల్లిస్తున్నాము. ఈ ప్రకారంగానే ఖచ్చితంగా దేవా నాయన రక్షించబడిన వ్యక్తి ఏ లక్షణాలు ఉండాలి, ఏ లక్షణాలు ఉండకూడదని కూడా విషయాలు కూడా మాకు మీరు తెలియపరిచారు. దాని ప్రకారంగా జీవిస్తూ సంపూర్ణంగా ఫలించే భాగ్యం మాకు అనుగ్రహించమని మొదలుపెట్టుకుంటున్నాం. వినినటువంటి దేవా, ఈ యొక్క శ్రోతల్లో దేవా, వినినటువంటి మీ యొక్క బిడ్డలలో దేవా, ప్రస్తుతం అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళకు ఉండవచ్చు దేవా నాయన, అనేకమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి వ్యాధులు, బాధలు ఉండొచ్చు దేవా నాయన. వాటిని వెంటనే మీరు నివారించండి, వాటిని వెంటనే తీసివేయవలసిందిగా మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం. ఈ యొక్క వాక్యం వినినటువంటి వారు ప్రతి ఒక్కరు వారి హృదయంలో ఈ వాక్యం ఫలింపచేయాలి, వారిలో స్పందన జరగాలి, వారిలో వారి వెంటనే వారి పాపాలు వారు మీ సన్నిధిని చేరి వారి పాపాలు ఒప్పుకొని దేవా ప్రాయశ్చిత్తపడి దేవా పాప క్షమాపణ పొంది దేవానైనా దాని సూచనగా దేవ మారు మనసు వారు పొందినటువంటి వారై తర్వాత పరిశుద్ధ బాప్తిసం తీసుకున్నటువంటి వారే మీ యొక్క అడుగు జాడల్లో మీ వాక్యం చొప్పున జీవించే భాగ్యం వారికి అనుగ్రహించుమని యేసు నామమున వేడుకుంటున్నాను దేవా. ఆమేన్.